జగమంతా నీదే కదరా చంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. పుష్పకంఠి గోత్రోద్భవస్య శ్రీమాన్ శ్రమణః ఓం ప్రకాశ్ నామధేయస్య ధర్మపత్ని కవితా నామధేయస్య గర్భజనస్య గీతాంశి నామధేయస్య సహ ధర్మస్య సభ్రాతకస్య సబాంధవస్య అస్మాకం సహ కుటుంబానాం क्षेमस्थैर्य विजयाभयायुरारोग्यैश्वर्याभिर्ध्यर्थं धर्मार्थकाम्यमोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं सकलविद्यापारंगतसिद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनसंवृद्ध्यर्थं सत्सन्तानसौभाग्यविपुलाभास्यर्थं यजमानस्य पुत्रकस्य सम्पूर्ण आयुरारोग्यैश्वर्याभिर्ध्यर्थं सकलविद्यापारंगतसिद्ध्यर्थं यजमानस्य पुत्रकस्य जन्मदिनसन्दर्भे यथाशक्ति वीरशैवागमविद्यापीठे विद्यार्थीनाम् अन्नसमर्पणाख्ये कर्म करिष्ये इति संकल्प्य समाक्षतानि शुद्धोदकपात्रे विक्षिप्य गंगे यमुने चैव गोदावरी सरस्वती पञ्चानम्भोद्भूतान् पञ्चाक्षरमनोगानन्दयुक्ताय यश्यवात्सल्यमूर्तये शिवाचार्यं सद्गुरुं प्रणमाम्यहम् समर्पयामि गन्धाक्षतं च पुष्पं च वस्त्राभरणदीपकम् रुद्राय प्रचेतसे पुष्पमाय लव्यसे అవునా అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం అన్నదానం
అన్నదానం అన్నదానం ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి ఈరోజు పిల్లలు మీరు వికసించే పువ్వులు సముద్రంలో ఉప్పొంగి ఆలడు. కాకపోతే ఈ స్థలం ఈరోజు పునీతమైపోయింది. ఈరోజు గీతాంజలి జన్మదిన శుభ సందర్భంగా విరూపాక్షి ద్వారా ఈ అన్నసేవా కార్యక్రమం జరగడము మేము అదృష్టంగా భావిస్తున్నాము. కాకపోతే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం, లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని శాంతింపజేసే అస్త్రము. ఇదే అన్నము గొప్ప వాళ్ళకు వింత ఆహారము, పేదవాళ్ళకు పరబ్రహ్మ స్వరూపం. ఇది మేము అన్నం అని చెప్పడం కూడా బాగాలేదు, మీకు ఇవ్వడం ప్రసాదం. ఎందుకంటే మీరు ఒకరిని చూస్తుంటే గోమాతలను చూసేటటువంటి ఆనందం కలుగుతుంది. మీరు మాట్లాడుతుంటే, మీరు వేదాలు ఉల్లంఘిస్తుంటే సాక్షాత్ సరస్వతీదేవి మీరు తాండవం చేస్తుంది అనేటువంటి ఆ భావన మాలో కలుగుతుంది. కనుక వేదం అంటే ఈరోజు అడిగంటిపోయింది. ఎక్కడ చూసినా వేదం ఎక్కడ కనిపించడం లేదు. అటువంటి వేద పాఠశాలలు ఏర్పాటు చేసి ఈడ మీ గురువులు ఈ విధంగా మీకు వేదం నేర్పించడం అనేది కూడా చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే డబ్బు ఖర్చు అయిపోతుంది, జ్ఞానం ఖర్చు పెడితే పెరుగుతుంది. జ్ఞానం పెరిగే సంపాదన, డబ్బు తరిగే సంపాదన. కనుక ఇటువంటి వేదాన్ని నేర్చుకోవడం కూడా మీ తల్లిదండ్రులు చేసుకునేటువంటి పుణ్యము. కనుక గు అంటే గురుత్వము, రు అంటే రుజుమార్గము, ఊ అంటే ఉద్భిక్తి. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రసాదించేటువంటి వాళ్ళు గురువులు. ఎందుకంటే భగవంతుడి తర్వాత భగవత్ స్వరూపులు ఆ గురువులు. ఆ గురువుల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి. మీరు వేదం నేర్చుకొని ఇది సమాజానికి ఎంతోగానో తోడ్పడాలి. అసలు పురోహితుడు అంటే పురుల హితాన్ని కోరేవాడు పురోహితుడు. భక్తుడికి భగవంతుడికి ఒక వారధి లాంటి వాళ్ళు పురోహితుడు. అదే కాకుండా మనలో ఉండేటువంటి మానసిక వ్యాధిని నిర్మూలన చేసే ఒక సైకాలజిస్టు, ఒక హిప్నాటిస్టు, ఒక పురోహితుడు. మనలో ఆత్మస్థైర్యాన్ని కలిగించే ఒక మెజిషియన్, ఒక ఫిజిషియన్ పురోహితుడు. కనుక పురోహితులు గురువు లాస్ట్ ఏమని చెప్పన్నాడు? సుందరం 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 పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ.